శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో దశమ స్థానంలో రాశ్యాధిపతి కుజుడు దిగ్బలుడై ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వృత్తి వ్యవహారాల్లో చాలా వరకు చాలా పట్టుదలగా, కాన్ఫిడెంట్గా, నిరంకుశంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ఎవరు ఎటువంటి ఆటంకం పెట్టకుండా మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వృత్తిలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. అటు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కేతు అక్కడ చేరడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఏదో ఒక ఆటంకం రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని అధిగమించి మీరు పోరాడవలసి ఉంటుంది. అంటే ఒకేసారి రెండు రకాల పనులు కూడా నిర్వహించవలసి ఉంటుంది. దానివల్ల చాలా వరకు వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల ఒక విధమైనటువంటి అసహనానికి కూడా తోడవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు కొంత కష్టపడినప్పటికీ కూడా దీని ఫలితం ఒక నెల రోజుల తర్వాత, ఇంచుమించుగా మనకి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కుజుడు 11వ స్థానంలోకి వస్తాడు. అందువల్ల ఇప్పుడు పడిన కష్టానికి అప్పుడు మనం లాభం పొందడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు కష్టమైన ఓర్పుతో, సహనంతో మీ యొక్క పని చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇంకా దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు ఇప్పుడు మీకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం కానీ, వారి నుంచి మీకు అటు ఆర్థిక పరంగా సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యాపార పరంగా కొత్త భాగస్తులను చేర్చుకోవడం కానీ, కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఏదైనా విదేశ యాత్ర కానీ, విహారయాత్ర కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 7వ స్థానంలో సప్తమాధిపతి ఉంటూ మాలవీయ మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగం శుక్రుడి ద్వారా ఏర్పడింది. సో ఏదైనా ఒక రాశికి మిత్రుడైనా శత్రువైనా ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ యోగ ప్రభావం జాతకుడికి కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు కారకత్వాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఆర్థికపరమైన విషయాలు అవ్వచ్చు, వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. మీకు కూడా కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అవకాశాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే సప్తమం దశమాతు దశమం అవటం వల్ల వృత్తిలో కొన్ని సౌకర్యాలు కూడా మీకు పెరగడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఎప్పుడు కూడా ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు సక్సెస్ ఇవ్వడానికి కారణమవుతుంటుంది. ఒక విధంగా మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే ఈ సమయంలో చాలా వరకు వారి యొక్క వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు చాలా వరకు బలంగా ఉన్నాయి. ఇక పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడి విషయంలో మాత్రం మీరే నిర్ణయం తీసుకున్నా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఎంత కష్టపడి చదివినా కూడా సమయానికి గుర్తురాక కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, అలాగే స్పెక్యులేషను, ఎంటర్టైన్మెంటు, జోదం ఇటువంటి వాటిలో ఉన్నవాళ్ళు, అంటే ఏదైనా డబ్బుతో ధనాన్ని సంపాదించాలనే ఈ బెట్టింగ్ లాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అంటే కొంతకాలంగా మీకు పంచమంలో ఉన్నటువంటి రాహు ఈ అనుభవం గతంలో కూడా మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాని ప్రాంతంలో శని భగవానుడు రావడం వల్ల కూడా మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈజీ మనీకి చాలా వరకు దూరంగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గొప్ప ఖరీదైనటువంటి వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంటాయి. అలాగే కొంతమంది గృహాన్ని చాలా డెవలప్డ్గా, చాలా ఖరీదుగా నిర్మించుకోవడం కానీ, ఖరీదైనటువంటి ఫర్నిచర్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఏదైనా కృత్రిమంగా మీ యొక్క హోదాను పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా అవతల వారికి మీరు సాటిస్ఫై చేయలేకపోతుంటారు. విద్యార్థులు అనుకోండి, చదువు విషయంలో మీ యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో పేరెంట్స్ అసంతృప్తిగా ఉంటారు. అలాగే మీరు పెద్దవారై ఉంటే మిగతా విషయాలు, అంటే మీ కుటుంబ సభ్యులకి మీరు సరిగ్గా వారి యొక్క సౌకర్యాలు కల్పించడం లేదనో, వారి కోరికలు తీర్చడం లేదనో ఏదో ఒక అసంతృప్తి
మీ మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీకు ఎంత ధనం ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఈ గృహంలో ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు కనబడుతుంటాయి. చాలా వరకు దాన్ని సర్దుకొని ముందుకు వెళ్ళాలి తప్ప వారి యొక్క కోరికలు తీర్దాం అనుకుంటే మీకు ఈ జీవితం సరిపోదు. కాబట్టి మీ వరకు మీరు సంతృప్తికరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా వరకు మంచిది. సో ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి గురువు ఆకస్మిక ధనలాభాన్ని కలిగించే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఉద్యోగపరంగా సడన్గా ఒక ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జూలై 16 తర్వాత భాగ్యస్థానంలో ఏర్పడుతున్నటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల గతంలో కన్నా కొంత బెటర్ అవుతుంది. ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఏదైనా ఒక సెమినార్లో, ఏదైనా ఒక మంచి మీటింగ్లో పాల్గొని మీలో ఉన్నటువంటి టాలెంట్ పెంచుకునే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందం కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో మీరు మీ అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలంటే కంపల్సరిగా ప్రతి బుధవారం రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించడం, తులసి దళాలతో స్వామిని అర్పించి విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ చదవడం వల్ల మీరు అనుకున్న ప్రతి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు.
కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.